తదుపరి కార్యక్రమం ఏంటి అంటే హైదరాబాద్ నుంచి అద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశం ఇవ్వడానికి వేణుశ్యామ అమ్మగారు మన అందరి కోసం వచ్చి ఉన్నారు. వారు కామాఖ్య అమృత శోధన మార్గంలో ఎంతో అద్భుతమైన ఆధ్యాత్మిక స్థితిని పొంది ఉన్నారు. ఎంతో మందికి శ్రీ విద్యా శిక్షణ తరగతులను అందిస్తూ ఆత్మజ్ఞానులుగా తీర్చిదిద్దుతున్నారు. అంత గ్రేట్ గ్రాండ్ మాస్టర్ అయిన వేణుశ్యామ అమ్మగారిని సాదరంగా కరతాళ ధ్వనులతో ఒకసారి నిలబడి మనం స్వాగతం చెప్పుకుందాము. కరతాళ ధ్వనులతో ఆహ్వానించుకుందాం. అమ్మ అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. దత్తాత్రేయ సమారంభం స్వప్రకాశానంద మధ్యమాం అమృతానంద పర్యంతం వందే శ్రీ గురు పరంపర. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అమ్మ ఆల్ ద బెస్ట్. ఇప్పుడు ఎవరైతే సినిమా తీశానని చెప్పారో వారికి ఎందుకు అనంటే గురువు మీద అసలు సినిమా తీయాలి అని థాట్ రావడం చాలా 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 గ్రేట్ ఆలోచన. ఎందుకు చెప్తున్నాను అంటే కింద కూర్చుని వింటున్నాను. ఆయన అన్నారు నాకు పిచ్చి గురువు అంటే అని. నిజంగా గురువు అంటే పిచ్చే ఉండాలి. ఎందుకు ఉండాలి అని అంటే మనలో ఉన్న అజ్ఞానం అనే అంధకారాన్ని వదిలించి జ్ఞానాన్ని మనకిచ్చే నిజమైన లీడర్ అనుకోండి, లేదా ఎందుకంటే మన ప్రపంచ పురోగతిని ఎవరు ముందుకు తీసుకెళ్తారు అంటే ఒక ఆధ్యాత్మికవేత్తే. ఎందుకు చాలా మంది మీరు వింటారు ఆర్మీ ఏం చేస్తుందిట అంటే దేశ సరిహద్దుల్లో నుంచుని దేశం మొత్తాన్ని కాపాడుతూ ఉంటుందిట. అందుకని మనం ఆర్మీకి చాలా గౌరవం ఇస్తాం. ఎందుకంటే ఒక సైనికుడు అంటే వాడన్ని పరిత్యజించి అంటే ఇంటిని ప్రతిదాన్ని వదిలేసి వెళ్ళి మనందరి కోసం అంటే ఏ స్వార్థం లేకుండా మనందరి కోసం దేశం మొత్తాన్ని కాపాడుతూ ఉంటారట. అందువల్ల ఏంటి అంటే ఆ సైనికుల్ని మనం చాలా 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 వందనాలు చేయాల్సి వస్తుంది. కానీ ఈ గురువులు ఎలా ఉంటారు అని అంటే దేశం మధ్యలోనే ఉంటారట. దేశం మధ్యలో ఉండి అంటే ఏంటి అంటే వీళ్ళు భరతుల్లాగా అనమాట. రాముడికేమో వాళ్ళ నాన్నగారు 14 సంవత్సరాలు అరణ్యవాసాన్ని ఇచ్చారు. ఇస్తే ఆయన అరణ్యంలోకి వెళ్ళి ఏం చేశారు అంటే కందమూల ఫలాలని తింటూ వాళ్ళ భార్యతో అక్కడ కూర్చుని ఆయన సాధన చేసుకుంటూ ఉన్నారు. కానీ భరతుడు అలా కాదు. ఏంటి అంటే రాజ్యంలో ఉన్నాడు, అయోధ్య నగరంలో చక్కగా రాజు కింద ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళ అమ్మ ఈయన్నే రాజుని చేయమంది. రాజు కింద ఉన్నాడు. మంచి పట్టు పరుపులున్నాయి, బోళ్ళని మంచి భోజనాలు తినచ్చు, ఇంటి నిండా సేవకులున్నారు. ఇవన్నీ ఉన్నా సరే రాముడు ఏ జీవితాన్నైతే అడవిలో అనుభవించాడో అదే జీవితాన్ని ఎవరు అనుభవించారట అంటే భరతుడు అనుభవించాడట అయోధ్య నగరంలో. ఎందుకు అంటే అన్ని అట్రాక్షన్స్ మధ్యలో అంటే బోళ్ళన్ని ఆకర్షణలు ఉన్నాయి. ఇన్ని ఆకర్షణల మధ్యలో ఏ ఆకర్షణని అనుభవించకుండా ఉండాలి అంటే చాలా 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 ఏముండాలి అంటే యోగత్వము అన్నది ఉండాలి. ఈ గురువులు అలాగే ఉంటారనమాట. ఏంటి అంటే చక్కగా మన మధ్యలోనే తిరుగుతూ ఉంటారు. మనకేం కావాలో మళ్ళీ అన్ని ఎంజాయ్మెంట్లు ఇస్తారు. ఎందుకంటే చాలా మంది వచ్చి అడుగుతారు కదా, నాకు పెళ్ళి అవ్వాలండి, పిల్లలు పుట్టాలండి, లేకపోతే నాకు ఈ కష్టం వచ్చింది ఆ కష్టం వచ్చింది. ఇవన్నీ కాదని తెలుసున్నా సరే ఆయన త్యజించినవైనా సరే మనందరికీ మళ్ళీ ఆ సంతోషాలను ఇస్తూ వాళ్ళు ఏం చేస్తారు అంటే మనకివ్వడం కోసమని వాళ్ళు మొత్తం అన్నిటినీ త్యాగం చేసి మన ప్రపంచంలోనే అంటే మన మధ్యలోనే ఉంటూ మన దేశాన్ని కాదు మన ప్రపంచాన్ని కాపాడే వాళ్ళని ఏమంటారు అంటే గురువులు అని పిలుస్తారు. కాబట్టి అలాంటి గురువు మీద తప్పకుండా పిచ్చే ఉండాలి. ఆ పిచ్చితో మీరు చేసిన సినిమా మాత్రం చాలా చాలా బాగా సక్సెస్ అయ్యి అందరికీ ఇన్స్పిరేషన్ అయ్యి బాగా అందరి జీవితాలు మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన టాపిక్లోకి వచ్చేద్దాం. ఏంటి అంటే ఇక్కడ ఉగాది వీళ్ళు పిలిచి చక్కగా ఏమన్నారు ఉగాది ధ్యాన మహాయజ్ఞము అని పిలిచారు. అంటే ఏదైనా సరే యజ్ఞము అంటే అర్థం ఏమిటో మనం తెలుసుకుందాం. మన దేహంలో ఏంటి అంటే శబ్ద స్పర్శ రూప రసగంధాలని 5 తన్మాత్రలు ఉంటాయి. అందులో రూప తన్మాత్ర అన్నది ఎప్పుడు మనలా బతకనివ్వదుట. ఎందుకంటే రూపం అంటే అర్థం ఏమిటి మనకి తెలుసున్నది అద్దంలో మొహం చూసుకోగానే కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, నాలుక ఇవేవి కనిపిస్తున్నాయి, ఇవన్నీ నా రూపం అని చెప్పి మేము ఎప్పుడు ఎలా ఉంటాంట ఒక భ్రమలో ఉంటాంట. ఈ భ్రమలో ఉండడం వల్ల ఏమవుతోంది అని అంటే ఎప్పుడు మనం దేంతో కలవట్లేదు అని ప్రశ్నించుకుంటే మనం ఎప్పుడు అబద్ధంలో ఉంటూ నిజంతో కలవట్లేట.
ఈ గురువు కూడా అంటే మాకు ఉపాసనలో గురుమంత్రం అని ఉంటుంది. ఆ గురుమంత్రంలో ఒక అక్షరాలు ఏంటంటే స్వరూప నిరూపణ హేతవే అని ఉంటుంది. ఆ మంత్రంలో స్వరూప నిరూపణ హేతవే అని ఎందుకు ఉంటుందంటే స్వరూపం అంటే అది అసలు నీ అసలు స్వరూపం ఇది కాదు, నీ అసలు స్వరూపం ఎక్కడుందని మనకు చూపించేవాడిని గురువు అంటారు. అంటే మన లోపల ఉందని చూపించేవాళ్ళని గురువు అంటారు. ఈ యజ్ఞము అంటే ఏంటంటే మనం చూస్తున్నాం, హోమాలు చేయడం అన్నది మనం ఎప్పుడు వింటూ ఉంటాం. ఈ హోమ ప్రక్రియలో ఉన్న గొప్ప తనం ఏమిటిట అంటే మన ఋషులు మునులు ఆ హోమ ప్రక్రియను ఎందుకు కనుక్కున్నారు అని అంటే అగ్నికి 2 లక్షణాలు ఉంటాయి. మీరు ఎప్పుడైనా చూస్తే మొదటి లక్షణం పేరు ఏంటిట అంటే అగ్ని ఒక చోట ముట్టుకుంది అనుకోండి, ఆ పక్క అలా అంటించుకుంటూ వెళ్ళిపోతుంది. అంటే దానికి ఏం లక్షణం ఉంది? కలిపే లక్షణం ఉంది. రెండో లక్షణం ఏమిటిట అంటే అగ్నిలో దేన్ని వేసినా సరే దాని ఆకారం అన్నది మారిపోతుంది. అది ఒక తలుపు వేయండి, ఒక చెక్క వేయండి, ఒక మనిషిని వేయండి, ఏం వేసినా ఫైనల్గా ఏమవుతుంది అంటే బూడిదైపోతుందిట. ఇంకా ఈ యజ్ఞం అంటే ఏంటి అంటే మనం ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా అంటే ఏదైనా సరే ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంటి, ధ్యానం చేస్తున్నారంటే లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాం. ఆ లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించే ప్రక్రియలో ఇక్కడ ఏమిటి అంటే మంత్రంతో మనం అక్కడ హోమం డైరెక్ట్గా ఫిజికల్గా చూపించినప్పుడు ఏం చేస్తారు అని అంటే నెయ్యిని వేస్తాం. ఆ నెయ్యి కాకుండా పేలాలు, నవధాన్యాలు ఇవన్నీ వేస్తున్నాం. ఇవన్నీ ఎందుకు వేస్తున్నాం అని అంటే అసలు అగ్నితత్వం మన శరీరంలో ఎక్కడున్నది అంటే మన మణిపుర చక్రం నాభిస్థానంలో ఉంటుంది. ఈ నాభిస్థానంలో ఉన్న అగ్నికి ఉన్న లక్షణం ఏమిటిట అంటే అన్నిటితో కలవాలి. కానీ ఏం చేశాను అంటే నేను శరీరానికి స్వార్థం ఎక్కువైపోవడం వల్ల నేను నాది అని ఎంత బాగా పెంచేసుకుంటున్నామో అహంకారం, అంత బాగా శరీరానికి మాత్రమే మనం ఏమైపోతున్నాం, పరిమితమై ఉండిపోతున్నాం. ఈ పరిమితమై ఉండిపోతున్న మనకి అక్కడ నెయ్యిని ఎందుకు వేస్తున్నారు అంటే మనలో ఉన్న అహంకారానికి ప్రతీకగా వేస్తున్నారు. ఇంకా మిగతావన్నీ ఏంటి అంటే ఈ ఆహుతులు మనలో ఉన్న భయాలకి ప్రతీకగా వేస్తున్నారు. ఈ భయం, అహంకారం ఈ పోవాలి అంటే ఇవెందుకు వేస్తున్నాము, అసలు భయం ఎందుకుంది మణిపుర చక్రంలో అని ప్రశ్నించుకుంటే మన అందరం చిన్నప్పుడు ఎలా వచ్చాంట అంటే అమ్మ కడుపులోంచి వస్తామండి. అమ్మ కడుపులో ఉన్నంతసేపు ఏమైందిట, 9 నెలల కాలం మనం ఉన్నంత హాయిగా ఇంక సృష్టిలో ఎవరు ఉండరు అని చెప్పడానికి కారణం ఏమిటి అంటే మనం ఏం చేస్తే అదే ఇప్పుడు మనం ఆనందంగా ఉన్నాం అనుకోండి, మన చుట్టూ ఉన్న ప్రపంచం ఎలా ఉంటుంది, ఆనందంగానే ఉంటుంది. మనం బాధగా ఉంటే మనం బాధనే పంచుతాం. అదేవిధంగా లోపల ఆనందంగా ఉన్నాము అని చెప్పడానికి ఒకే ఒక కారణం ఏమిటిట అంటే 9 నెలల్లో తన్నినా లేకపోతే ఇలా తిరిగినా ఏం చేసినా సరే తల్లి ఏంటిటా చాలా 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 ఆనందపడిపోతూ ఉంటుందిట. నా బిడ్డ ఇలా తిరిగింది, ఇలా తన్నింది, ఇలా అంటే మామూలుగా బయటకు వచ్చిన తర్వాత మనం నిజంగా తన్నామనుకోండి అమ్మకేమొస్తుంది, కోపం వస్తుంది కదా. మరి లోపల అదే తన్నుతుంటే అమ్మ ఎందుకు ఎంజాయ్ చేస్తోంది? ఎందుకంటే లోపల అంత ఆనందంగా మనకేం తెలియదు, చాలా ప్యూర్గా చేస్తున్నాం కాబట్టి ఆ ప్యూరిటీని ఏం చేస్తోంది అంటే ఆ తల్లి చక్కగా ఆస్వాదిస్తోంది. ఈ ఆస్వాదిస్తున్న సమయంలో ఏమవుతుంది అంటే భూమి మీదకి మనం రాగానే 9వ నెల అయ్యి ఫస్ట్ కట్ చేసేది ఏంటి అంటే తల్లికి బిడ్డకి ఉన్న సంబంధాన్ని ఫస్ట్ మనం చేసే పని ఏమిటి అంటే ఏడవడం. ఎందుకు అంటే లోపల ఉన్నంతసేపు పెద్ద పొట్ట అంటే చిన్న పొట్ట అండి, లోపలంతా చీకటి, పైగా మనకి చిన్న తడి తగిలిందనుకోండి, ఇక్కడికి వచ్చి చెమట ఏదైనా పడితే ఏం చేస్తూ ఉంటాం, గబగబా తుడిచేసుకుంటాం. ఎందుకంటే ఆ ఆ వాటర్ అన్నదాన్ని మనం అనుభవించలేకపోతున్నాం. కానీ లోపల ఉన్నదంతా రక్తం మాంసం మధ్యలోనే అంటే తడిగానే ఉంది. ఇన్ని అంటే చీకట్లో తడిగా ఇన్ని ప్రదేశాల్లో మనం లోపల హాయిగా ఉన్నాము అంటే కారణం ఏమిటి అంటే మా అమ్మ నాతో ఉంది అన్న భరోసా ఎంత బాగుందో చూడండి. కానీ బయటకు వచ్చిన తర్వాత మనందరం ఏమనుకుంటామని చెప్పినా, నాకు కారు ఉంటే చాలా బాగుంటుంది, పెద్ద ఇల్లు కట్టుకుంటే చాలా బాగుంటుంది, లేకపోతే నగలు సంపాదించుకుంటే బాగుంటుంది, ఆస్తులు పెట్టుకుంటే బాగుంటుంది అని అనుకుంటాం. అదే కనుక నిజమైతే భూమి మీదకి రాగానే మొదటిగా మనం ఏడవండి. ఎందుకు ఏడము అంటే అమ్మ పొట్ట చాలా చిన్నది, వచ్చిన ప్రదేశం చాలా పెద్దది. అంటే మనం చిన్నింట్లోంచి పెద్ద ఇంట్లోకి వచ్చినా సరే ఏం చేసాం, ఏడ్చాం. లోపలంతా చీకటి, బయటంతా వెలుగు. ఆ చీకటి అంటే చీకటిని ఎవరు ఇష్టపడరు, వెలుగునే కదా ఇష్టపడతాం. అంత వెలుగు చూసి కూడా ఏం చేసాం, ఏడ్చాం. మళ్ళీ చూడండి లోపలంతా తడిగా ఉంది, బయటంతా పొడిగా ఉంది. ఈ పొడే మనకి ఇష్టమైనా కూడా మనం ఏం చేసాం, ఏడ్చాం. అంటే అర్థం ఏమిటి అంటే ఎప్పుడైతే
నిజానికి దూరం అయిపోతున్నామో, అబద్ధంలో ఆనందాన్ని వెతుకుతూ వెళ్ళినా సరే ఏం మిగులుతోంది మనకి? ఫైనల్గా ఏడుపే, దుఃఖం మిగులుతోంది. అది మనకు అర్థమయ్యేటట్టు చెప్పడానికే వీళ్ళు ఏం చేశారు అంటే హోమ ప్రక్రియను కనుక్కున్నారు. హోమం ఏంటి అంటే అందులో అన్నీ వేసేస్తున్నాం. ఏం వేస్తున్నాం? ఆ ఆహుతులన్నీ ఏమిటి అంటే మన భయాలు అహంకారాలే వేస్తున్నాం. ఎప్పుడైతే భయం అహంకారం అందులో పడి బూడిదైపోయిందో అప్పుడు మన ఆత్మశక్తి అన్నది పెరగడం మొదలు పెడుతుంది. ఆత్మశక్తి ఎంత బాగా పెరుగుతుందో అంత బాగా మనం అనుకున్నవన్నీ సాధించగలము అని చెప్పేసి మనకి ధ్యానమైనా యజ్ఞమైనా శ్రీ విద్య అయినా ఏ విద్య ఒక విద్య. నేను చెప్పేది అయితే ఏదో ఒకటే పట్టుకోండి. ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు కాళ్ళు వేయద్దు. ఎందుకంటే ఎందులో ఉన్నామో అందులో చివరి వరకు వెళ్ళాము అంటే మనం ఎలా అవుతాం అంటే చాలా 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 గొప్పగా మహనీయులుగా ఇప్పుడు మీరు చెప్తున్న పత్రిసార్లా అవుతారు. ఎందుకు అంటే ఆయనకి మీరు సినిమాలు తీయడం ఇష్టం, మళ్ళీ మీరు ఎంజాయ్ చేయడం ఇష్టం, మీరు ఏ పని చేయడం అయినా ఇష్టం. కానీ ఫైనల్గా ఏంటి అంటే మనం శిష్టుల కింద మారడం ఇష్టంట. ఈ శిష్టులు శిష్యులు అంటే ఏమిటి అని ప్రశ్నించుకుంటే శిష్య శిష్ట. శిష్య అన్నది ప్రకృతిట, శిష్ట అన్నది వికృతిట. ఈ శిష్టాకి శిష్యాకి ఏమిటండి తేడా అంటే శిష్యులంటే అందరూ మనలాంటి వాళ్లే అనమాట. గురువు ఏం చెప్పారో అది చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం, కింద పడుతూ ఉంటాం, పైకి లేస్తూ ఉంటాం. కానీ శిష్టుడు అలా కాదుట. గురువు ఏం చేయాలనుకున్నాడో దాన్ని ముందుకు తీసుకువెళ్లేవాడిని శిష్టుడు అని అంటారు. ఆ గురువు ఏం చేయాలనుకున్నారో దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఫస్ట్ మనం ఎవరిలా మారాలి? గురువులా మారాలి. అదే ధ్యానము అంటే. ఎందుకు అంటే ఎప్పుడైతే ఆ గురువుని మన లోపల లయం చేసుకున్నామో ఆ లయం చేసుకోవడాన్నే ధ్యానము అని అంటారు. మనం ఎప్పుడు మూలాధార చక్రం దగ్గర ఉన్నామో మనం చెప్పిన దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేని స్థితిలో ఉంటాం. ఆ చెప్పిన దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదని ఎలా చెప్తారండి అని అంటే మనం ఒకటి చెప్తా ఉంటాం ఎప్పుడు ఏంటంటే ప్రేమకి చిహ్నం ఏమిటండి అంటే ఇక్కడ ఉన్న అందరూ ఒకే ఒక మాట చెప్తారండి. ఆ మాట ఏంటంటే తాజ్మహల్ అండి. 7 వింతల్లో ఒక వింత ఎక్కడుందని చెప్తున్నాం? మన దేశంలోనే ఉంది. కానీ ఒక్కసారి కనుక మనం ఆలోచించుకున్నాం అనుకోండి కళ్ళు మూసుకుని, నిజంగా ప్రేమకి చిహ్నం తాజ్మహలేనా అంటే ధ్యానం చేసిన ఒక యోగిలా మాట్లాడుకుంటే చెప్పండి తాజ్మహల్ కనుక చిహ్నమా అంటే మామూలు ఇంట్లో ఉండి ఏ పని చేయకు అంటే ఏ ఆధ్యాత్మికత కార్యక్రమంలోనూ పాల్గొకుండా వాళ్ళు సాధన చేయని వాళ్ళు చెప్పేది తాజ్మహల్. సాధన చేసిన వాడు ఏది ప్రేమకి చిహ్నం అని చెప్పాలి? అది కూడా మన భారతదేశంలో ఉందండి. అది 7వది కాదు, నెంబర్ 1. ఆ నెంబర్ 1 ఏమిటి అంటే అది ఎప్పుడొచ్చిందిట? త్రేతాయుగంలో వచ్చిందిటండి. దాని పేరు ఏమిటంటారంటే రామసేతువు అని పిలుస్తారు. రామసేతువు ఎలాగండి ప్రేమ చిహ్నం అయింది అని అడుగుతారు. సీతాదేవిని లంక నగరానికి ఎవరు తీసుకెళ్ళిపోయారు? రావణాసురుడు తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళిపోయినప్పుడు రాముడు ఏం చేశాడండి? సముద్రం మీద ఏం వేయాలని ట్రై చేశాడు? అంతకంటే భార్య మీద ప్రేమ ఇంకెవరికైనా ఉంటుందా అండి? ఉండదు కదా. ఎందుకంటే భార్య చచ్చిపోయిన తర్వాత సమాధి కట్టడాన్ని ప్రేమకి చిహ్నం అంటారా? భార్యని వెతుక్కుంటూ వెళ్ళడానికి వెయ్యలేని ప్రదేశంలో. ఎందుకు వెయ్యలేని ప్రదేశం అని చెప్తున్నానంటే సముద్రం పైన అలలు అలా వస్తూ ఉంటాయి. రాళ్ళు వేస్తే రాళ్ళు ఏమవుతూ ఉంటాయండి? ఒక్కొక్క రాయి కొట్టుకుపోతూ ఉంటుంది. అలాంటి టైంలో ఎవరితో వేయించాడు అంటే కిష్కింద. అందరూ ఎవరు? కోతులే. ఆ కోతులు ఏమిటి అంటే మీరు చూస్తే వాళ్ళ మనస్సు ఎప్పుడు మన మనస్సునే కోతితో పోలుస్తారు. ఎందుకంటే అంత చంచలం కోతి ఎప్పుడు ఏం చేస్తూ ఉంటుందో తెలియదు. అసలు ఒక మాట దాని మాట అదే విందు. అప్పుడు రాముడి మాట వినడం ఈజీయా కాదా? చాలా కష్టం. అంటే మనకి అన్నీ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు ఇందాక అన్నారు పత్రిజీ సినిమా తీసినప్పుడు మనందరితో తిరిగారు కాబట్టి మనకి చాలా బాగా తెలుసు కాబట్టి మనం ఆయనతో ఉన్నాం కాబట్టి తర్వాత తరాలకు అర్థమవదు అని. ఇప్పుడు రాముడి కష్టం మనకి ఎలా అర్థం అవ్వలేదో అదే విధంగా ఏమిటి అని అంటే ఈయన చేసిన కష్టం కూడా మనకు అర్థం అవ్వకుండా ఉండడానికి ఇప్పుడు మనకేంటంటే మీడియా ద్వారా ఒక సినిమా వచ్చింది. ఆ రోజు రాముడి సినిమా తీశారు. కానీ ఆ టైంలో వాళ్ళు నిజంగానే ఆయనతో కలిసి ఉన్న ఏ ఆంజనేయ స్వామో తీసుంటే మాత్రం చాలా ఇంకా గొప్పగా చెప్పుండేవాడేమో మనకు తెలియదు కదా. అవునా కాదా? ఎందుకంటే ఆంజనేయుడు కనుక రాముడి కోసం తీసుంటే లేదా సీత తీసుంటే భరతుడు తీసుంటే ఇలా ఉండదు. ఎందువల్ల అనంటే రామాయణం ఇలా ఉండదు. ఎంత కష్టపడ్డాడు అని చెప్పడానికి కారణం ఏమిటి అంటే ఒక సముద్రం మీద
బ్రిడ్జ్ వేయాలి అంటే, ఒక రాయిని పెట్టాలి అంటే ఎంత కష్టమో. ఎందుకంటే అలలు వచ్చి ఏం చేస్తూ ఉంటాయి, మనని ముందుకు తోసేస్తూ ఉంటాయి, మనమే చూస్తూ ఉంటాం. అక్కడికి వెళ్ళి నుంచున్నాం అనుకోండి, లోపలికి వెళ్ళగానే ముందుకు వచ్చేస్తున్నాం. అంటే అలాంటి టైంలో రాయిని, అది కూడా వేటిలతో పెట్టించాడు అంటే కోతులతో పెట్టించాడు. అంతకంటే ప్రేమకి చిహ్నం ఇంకేమైనా ఉంటుందా? ఎందువల్ల అంటే భార్య చనిపోయిన తర్వాత ఏది చేసినా ఏమో నాకు తెలియదు, భార్య బతికుండగానే ఆయన ధర్మం కోసం అంటే ఈ రోజు కూడా అంటే త్రేతాయుగంలో ఎప్పుడో అయిపోయిన స్టోరీని రాముడు రాజు కింద చెప్పినప్పుడు ఏమంటున్నాం, పిల్లల్లా పాలించిన రామరాజ్యం అని మనం చెప్పుకుంటున్నాం. అంటే రాజ్యానికి అంటే ప్రతి ఒక్కళ్ళకి ధర్మంగా, తండ్రికి పితృవాక్య పరిపాలన, భార్య కోసం ఏకపత్ని వ్రతుడు, తమ్ముళ్ళని ఎంతో బాగా చూసుకున్నాడు. అంటే అన్నిటిల్లో అంత ధర్మం పాటించిన రాముడి కంటే ప్రేమమూర్తి ఇంకెవరైనా ఉంటారా? అంటే మన మూలాధార చక్రాలు ఎలా ఆలోచిస్తున్నాయో ఒక్కసారి ఆలోచించుకోవాలి. కాబట్టి నేను చెప్పాలనుకున్నది ఏమిటి అంటే, మనం ఎలా అంటే ఒక ఆలోచన అన్నది మనలో ఏ మార్పు తీసుకొస్తుంది? మనం అంటే గొప్పగా ఆలోచించవలసిన వాళ్ళం ఎంత తక్కువగా ఆలోచించుకుంటున్నాం. ఎందుకు అంటే సాధన లేకపోవడం వల్ల. వీటన్నిటికంటే పత్రిసారికి ఏది నచ్చుతుంది అంటే మీరు సాధన చేయడమే నచ్చుతుంది. కాబట్టి ఇక్కడికి వచ్చారు, వచ్చినప్పుడు అక్కడెక్కడో కూర్చోవడం కంటే ఇక్కడ కూర్చుని ధ్యానం. ఎందుకంటే 7 రోజులు ఎందుకు వచ్చాము అని ఒక్కసారి ప్రశ్నించుకోండి. మన ఇంటిని వదిలేసి ఇక్కడికి వచ్చాము అంటే ఇక్కడ ఉన్నంత టైంని మనం ఏం చేయాలి, ఫుల్ఫిల్ చేయాలి. అంతేకాని ఇక్కడ తినడానికి రాలే, పడుకోవడానికి రాలేదు, ఏం చేయడానికి రాలేదు. మనం వచ్చిన పని ఏంటి అంటే ధ్యాన మహాయజ్ఞము, అంటే ధ్యానం చేయడానికి మాత్రం వచ్చాం. అది మనం పెట్టుకున్న పేరులోనూ ఉంది, మనం వచ్చిన పని కూడా అదే. ఏ డీవియేషన్ చేయకుండా అది కనుక చేయగలిగితే మనం శిష్టుల కింద మారుతా ఉంటా. ఎలాగా అంటే గురువుకి శిష్యుడికి మధ్యలో 3 న్యాయాలు ఉంటాయి. ఆ 3 న్యాయాల్లో మొదటి న్యాయాన్ని ఏమని పిలుస్తారు అంటే మార్జాల న్యాయము అని పిలుస్తారు. ఈ మార్జాల న్యాయం అంటే అర్థం ఏమిటి అని అంటే, ఎప్పుడు గురువు ఏం చేస్తూ ఉంటాడంటే శిష్యుడు ఫస్ట్ మొదలుపెట్టినప్పుడు అంటే ధ్యానం మొదలుపెట్టినప్పుడు ప్రతి ఒక్కదాన్ని చెప్తూ, ఎందుకంటే పిల్లి చూడండి, పిల్లల్ని ఏం చేస్తుంది, ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకెళ్తుంది. అదే విధంగా గురువు గారు కూడా ఏం చేస్తారు అంటే ఈ శిష్యులకి ఆయన నేర్చుకున్న మెళకువలన్నీ ఒక్కొక్కటిగా చెప్తూ ఉంటారట. ఆ చెప్తూ 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 వీళ్ళతో సాధన చేయించడం ద్వారా 2వ న్యాయంలోకి వెళ్తాం. ఆ 2వ న్యాయం పేరు ఏంటి అంటే మర్కట కిషోర న్యాయము అని పిలుస్తారు. ఈ మర్కట కిషోర న్యాయం అంటే అర్థం ఏమిటి అంటే కోతి ఎప్పుడు ఏం చేస్తూ ఉంటుంది అంటే ఒక చోట నుంచి ఇంకో చోటకి జంప్ చేస్తూ ఉంటుందిట. ఈ సాధనలో ఎవరికైతే కొంచెం మెచ్యూరిటీ వచ్చింది, పర్వాలేదు వీళ్ళు సాధన చేసుకుంటారు నేను లేకపోయినా అని అనిపించగానే 2వ న్యాయానికి వెళ్తారట. ఆ 2వ న్యాయానికి వెళ్ళేసరికి ఏమవుతుంది అని అంటే ఆ మర్కట కిషోర న్యాయంలో కోతిలాగా గురువు ఏం చేస్తూ ఉంటాడు, ఎప్పుడు జంప్స్ చేస్తూ ఉంటాడట. జంప్స్ చేస్తూ ఉంటే కోతి చూడండి ఎక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి వెళ్తూ ఉంటే ఈ పిల్ల కోతిని పట్టుకుంటుంది, పిల్ల కోతి తల్లిని పట్టుకుంటుంది, కానీ తల్లి కోతి పిల్లని పట్టుకోదుట. ఈ న్యాయంలో ఎవరైతే గురువుని పట్టుకుంటారో అంత చంచలత్వంగా వెళ్ళిపోతున్నప్పుడు, అంటే చాలా మంది ఏం చేస్తారంటే ఈ గురువు గారు మంచి మారిపోయారండి, ఇదివరకు ఇంకోలా ఉండేవారు ఇప్పుడు ఇంకోలా ఉండేవారని అక్కడే ఏం చేస్తూ ఉంటారంటే 90% శిష్యులు వెళ్ళిపోతారు. కానీ అక్కడ ఎవరైతే నుంచోగలిగారో ఆ నుంచోగలిగిన శిష్యులే శిష్టుల కింద మారి 3వ న్యాయంలోకి వెళ్తారు. ఆ 3వ న్యాయం పేరు ఏంటి అంటే మేన న్యాయము అని అంటారు. ఈ మేన న్యాయం అంటే అర్థం ఏమిటి అని అంటే చేప చూడండి, అది ఒక చేప ముందుకు వెళ్తుంది, ఈ పక్కకి ఆ పక్కకి వెనక్కి ముందుకి ఎటు చూడదు. ఆ చేప హాయిగా స్ట్రైట్ గా చూస్తూ వెళ్తుంది. అందుకే అమ్మవారిని మీనాక్షి అని కూడా పిలుస్తారు. మీనాక్షి అంటే అర్థం ఏమిటి అంటే ఇటు అటు చూడకుండా నీ పని మీద నువ్వు ఎప్పుడు ఎలా ఉండాలి, ఫోకస్ తో ఉండాలి. ఆ ఫోకసివిటీ అన్నది ఎవరికి వస్తుందో ఆ వచ్చిన శిష్యుల్నే శిష్టులు అని పిలుస్తారు. ఆ విధంగా కనుక మనం అందరం మారితే మీరందరూ నిజంగా పత్రిసారికి ఏమి ఇచ్చినట్టు, గిఫ్ట్ ఇచ్చినట్టే. ఎందుకు అంటే ఆయన కోరుకున్నది అది కాబట్టి మీరందరూ అలా మారాలి అని చెప్పి కోరుకుంటే, ఎందుకంటే అలా ఎక్కడైతే అక్కడ ఉండకుండా చక్కగా వచ్చి ధ్యానం చేసుకోండి. ఇక్కడికి వచ్చినందుకు ఇటు అటు తిరగకుండా ఇక్కడే ఉండి చేసుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పి
నేను చిన్నగా, అంటే చెప్పకూడదో చెప్పొచ్చో తెలియదు కానీ చెప్పేశా. ఎందువల్ల అంటే డీవియేషన్స్ ఎక్కడున్నా ఉంటాయి. ఆ ఉన్న వాటి వెనకాల వెళ్లకుండా మనం ఎందుకు వచ్చాము అన్న పని మాత్రం చూసుకోవడం ఎప్పుడైతే వస్తుందో మనం చాలా 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 గొప్పగా ఎదుగుతాం. కాబట్టి ఈ ఉగాది ఎందువల్ల ఇది కూడా చెప్పాల్సి వచ్చింది అంటే, ఈ నామ సంవత్సరం పేరేంటి అంటే పరాభవ నామ సంవత్సరం అని అంటున్నారు. అనగానే అందరూ చాలా భయపడిపోతున్నారు, ఎందుకంటే అందులోనే ఉంది పరాభవాలు అన్నీ వచ్చేస్తాయేమో అని. కానీ ఒకటి చెప్తా వినండి, యద్భావం తద్భవతి. మనం ఏమనుకుంటే అదే వస్తుంది. ఇక్కడ పరాభవము అంటే ఏమిటి అంటే, పరా అంటే ఏమిటిట అంటే మనకు అందంది, మనకంటే ఎక్కువది. మా భాషలో చెప్పాలి అంటే శక్తి, అమ్మవారినే మనం పరాదేవి అని పిలుస్తాం. కాబట్టి భవుడు అంటే ఎవరు? శివుడు అని అర్థం. పరాభవము అంటే ఏంటి అంటే శివ శక్తి కలిసున్న స్వరూపం. అంటే ఈ సంవత్సరం అంతా ఎవరుంటారు మనతో? శివుడు శక్తి ఇద్దరు ఉంటారు. అంటే శివుడు శక్తి ఉండడం అంటే అర్థం ఏమిటి అంటే జ్ఞానము శక్తి. ఎప్పుడైతే మనలో జ్ఞానము శక్తి ఉందో మనకంటే గొప్పవాళ్ళు ఎవరు ఉండరు. అంతేకాని అక్కర్లేకుండా అది పరాభవం అన్నారు కాబట్టి నాకు అన్ని అవమానాలే వస్తాయండి అని అనుకుంటే ఏమొస్తాయి? మనకి అవమానాలే వస్తాయి. కానీ మనతో పాటు శివుడు శక్తి వస్తారని చెప్పుకున్నాం అనుకోండి, అంటే ఒకే దానికి రెండు ఉన్నాయి చూడండి ఫేసులు. ఆ రెండు ఫేసుల్ని కనుక మనం గుర్తించాము అంటే, ఎందువల్ల అంటే మనం ధ్యానంలో కానీ ఎందులో అయినా ఎదగాలంటే మనకి బాగా ఉండాల్సింది ఒకే ఒక్కటమ్మా. ఆ ఒక్కటాని పేరు ఏంటి అంటే మన గుండె, అనాహత చక్రము అని పిలుస్తారు. ఈ అనాహత చక్రం ఎంత బాగుంటుందో అంత మనం ఎవరికి దగ్గర అవుతాము అంటే ఆ పరదేవత ఎవరైతే ఉన్నారో, ఆ పరాత్పరుడు ఎవరైతే ఉన్నారో ఆ పరాత్పర శక్తితో మనం మిళితం అవుతాం. అంటే ఆత్మజ్ఞానము అన్నది అక్కడే వస్తుంది. ఆ ఆత్మజ్ఞానాన్ని సంపాదించడానికి మన గుండె ప్యూర్గా లేకపోవడానికి కారణం ఏమిటిట అంటే, గుండెల్లో రెండు ఫేసులు ఉంటాయట. అంటే మనం అనుకుంటున్నాం గుండె అంటే ప్రేమండి అని వేసుకుంటున్నాం, కానీ గుండెలో ఉన్న రెండు ఫేసులు ఏంటి అంటే, ఒకదాన్ని మోహం అంటారు, రెండో దాన్ని ప్రేమ అంటారు. ఏంటి అంటే మనం 5వ సంవత్సరం పిల్లల వరకు ఏమైందిట అంటే గుండె నిండా ప్రేమతోనే పుట్టాం. కానీ 6 ఎప్పుడైతే మన లోపలికి వచ్చిందో, 6 రాగానే ఏమైందిట అంటే ఈ ప్రేమ ప్లేస్లోకి మోహం రావడం మొదలుపెట్టింది. ఆ మోహం ఎంత బాగా మన లోపలికి వస్తుందో ప్రేమ అన్నది ఏమవుతోంది అంత బాగా తగ్గిపోతుంది. ఆ తగ్గిపోవడంతోనే మన అందరం ఏమనుకుంటూ ఉంటామంటే ఎప్పుడూను, అమ్మ నేను చెప్తున్నాను ఏంటంటే ఈ సృష్టిలో అందరినీ నేను ప్రేమిస్తున్నానండి, కానీ ఎవ్వరూ మాత్రం ఏమిటంటే నేను ఏం చేసినా అర్థం చేసుకోవట్లేదని ఏడుస్తూ ఉంటాను చూసారా. నేనే ఈ సృష్టిలో అందరికంటే సాక్రిఫైసర్ని, నాకంటే త్యాగమూర్తి ఎవరూ లేరు, కానీ ఎవ్వరూ మాత్రం నన్ను అర్థం చేసుకోవట్లేదు అనుకుంటాంట. కానీ ఒక్కసారి ఆలోచిస్తే ప్రకృతికి ఏ ధర్మం ఉంది అంటే మనం ఏమిస్తే అదే మళ్ళీ మనకేమవుతోంది? వెనక్కి వస్తోంది. మనం కనుక ప్రేమించామనుకోండి ప్రకృతిలో ఉన్న అందరినీ, వాళ్ళు మన ఏం చేస్తారు? ప్రేమిస్తారు. మనం సఫర్ చేస్తేనే వాళ్ళు మన సఫర్ చేస్తున్నారు. అంటే మనం త్యాగమూర్తుల కింద లెక్క నిజం చెప్తే కాదు. ఎందువల్ల అంటే గుండెల్లో మోహం ఉన్నవాడు మాత్రమే ఎప్పుడు ఏడుస్తూ ఉంటాడు. ఎందువల్ల అంటే ఆకర్షణకు ఉన్న లక్షణం ఏమిటిట అంటే ప్రకృతిని మన్ని విడదీయడం. దానికి ఎగ్జాంపుల్ ఏమీ లేదు. మన చిన్నప్పుడు ఇక్కడ చాలా మంది చిన్నప్పుడు ఏంటి అంటే 70ల్లో 80ల్లో పుట్టిన వాళ్ళు అందరూ, ఇంకా ముందు పుట్టిన వాళ్ళు, టీవీలు ఉండేవి. ఆ టీవీలు ఏమిటో చెప్పనా, ఊరు మొత్తానికి ఒకటే ఒక టీవీ ఉండేదండి. ఒకటే టీవీ ఉంటే ఊళ్ళో అందరూ ఆ ఇంటికి వెళ్ళి చక్కగా కూర్చుని అందరూ టీవీలు చూస్తూ ఎవరికి తోచిన తినుబండారాలు వాళ్ళు తెచ్చుకుని అందరం కలిసి తింటూ ఉండేవాళ్ళం. హ్యాపీగా ఉండేది. కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే ఓ 10 ఏళ్ళు 15 ఏళ్ళు అయ్యేసరికి ఎవరింటికి వాళ్ళ టీవీలు వచ్చాయండి. మనమేమనుకున్నాం అంటే చాలా ఎదిగిపోయాం, మనం బాగా ఆస్తులు సంపాదించుకున్నాం, అందుకే మన ఇంట్లోకి టీవీ వచ్చింది అనుకున్నాం. కానీ ఒకటి మర్చిపోయాం. అదేమిటి అంటే ఊళ్ళో అందరం ఒక చోట కూర్చుని ఉండేవాళ్ళం. అలాంటి వాళ్ళం కాస్త ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాం. అంటే ఏంటయ్యాం? విడిపోయాం. అది మనకు అర్థమయ్యేసరికి టైం ఎప్పుడైందో తెలుసా అండి? ఇంకో 10 ఏళ్ళు పోయాక వచ్చింది. అదేమిటి అంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, నడి వయస్కులు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు. పెద్దవాళ్ళేమో ఏమంటారు, నాకు ఆధ్యాత్మిక కార్యక్రమాలే చూడాలని అనుకుంటారు పాపం. ఈ చిన్నపిల్లలకు వచ్చేసరికి వీళ్ళేమనుకుంటారట, మాకేమో ఈ కార్టూన్ నెట్వర్క్సే చూడాలనుకుంటారు. ఈ మధ్య వయస్కులు ఏంటంటే సినిమాలు సీరియల్స్ చూడాలనుకుంటారు. ఈ 3 ఎప్పుడైతే డీవియేట్ అయిపోయాయో 3 ఆలోచనలు,
రోజు వీళ్ళ కోసం నేను వదిలేయాలా, వీళ్ళ కోసం నేను వదిలేయాలా అని చెప్పి మొత్తానికి దెబ్బలాట్లు వచ్చాయి. ఆ దెబ్బలాట్లు వచ్చి ఏమైందిట, టీవీ చాలా చీప్ అయిపోవడంతో ఏమైపోయిందంటే ఎవరి గదిలోకి ఏమొచ్చిందిట, వాళ్ళ టీవీ వచ్చింది. ఆ టీవీ రావడంతో ఇంట్లో ఉన్న ఒక్కొక్కళ్ళం కూడా ఏమయ్యామండి, విడిపోయాం. అంటే అర్థం ఏమిటి అంటే మోహం మన ఏం చేసింది అంటే ఇలా ప్రకృతి నుంచి ఏం చేసిందిట, విడగొట్టేసింది. విడగొట్టినా సరే ఏమవుతుందంటే టీవీకి అయితే మనసు లేదు, కానీ నాకు మనసు ఉంది కదండి. ఆ మనసు ఉన్నప్పుడు ఏమనిపిస్తుంట, ఎవరి మీద మనసు కలుగుతుంది ఏంటంటే అయ్యో నా కూతురు వచ్చి నాతో మాట్లాడితే బాగుండు, నా భర్త వచ్చి నాతో మాట్లాడితే బాగుండు, అమ్మ వచ్చి మాట్లాడితే బాగుండు, అత్తగారు వచ్చి వాళ్ళకు కూడా ఆ టీవీ వదిలి రావాలనిపించినప్పుడు ఏం చేస్తున్నారు, నాతో వచ్చి మాట్లాడుతున్నారు. అందువల్ల మనకేం మిగిలింది, ఇప్పుడు ఏడుపు మిగిలింది. అంటే మోహంతో మనకేమొస్తోంది అని ప్రశ్నించుకుంటే ఏమొచ్చింది, బాధ, దుఃఖం వస్తోంది. అదే కనుక మనం ప్రేమగా ఒకళ్ళతో ఒకళ్ళు ఉన్నాం అనుకోండి, హాయిగా అందరం కలిసి ఏం చేయొచ్చు ఒకే చోట. ఎందుకంటే ప్రేమగా ఉంటే ఏం లేదు, పొద్దున్నప్పుడేమో వాళ్ళు దేవుడు చూడొచ్చు, మధ్యాహ్నం అప్పుడు సినిమాలు చూడొచ్చు, సాయంత్రం పాపం పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక వాళ్ళకి కార్టూన్కి వదిలేయచ్చు. ఇప్పుడు ప్రేమ లేక అహంకారం రావడం వల్ల మన అందరం విడిపోయాం. ఎందుకంటే మోహం ఏమిస్తోంది మనకి, అహంకారాన్ని ఇస్తోంది. ఎందుకంటే నా మాటే చెల్లాలి, నా మాటే ఎప్పుడు దాన్ని ఏమంటారు అంటే ఇక్కడ అమ్మవారిని విద్యా స్వరూపిణి. మన వరకు ఎడ్యుకేషన్ అంటే అర్థం ఏమిటి అంటే ఒక పరీక్ష రాసామనుకోండి, అందులో 99, 100 మార్కులు వచ్చేసాయనుకో, మనం ఏమనుకుంటున్నాం అంటే చాలా విద్యావంతుల కింద అనుకుంటున్నాం. విద్య ఎప్పుడు అంటే ఒక జ్ఞానం ఎప్పుడు ఏం చేయాలట అంటే ప్రతి ఒక్కళ్ళతోనూ మనం ఏం చేయాలి, కలపాలి. కానీ జ్ఞానం ఎప్పుడు మన ఏం చేస్తోంది ఇప్పుడు అంటే అంత ఎడ్యుకేటెడ్ అయ్యి అంత మంచి మంచి ఉద్యోగాలు చేస్తూ కూడా భార్యాభర్త కలిసి ఫస్ట్ ఏమన్నారు, అత్తగారు మామగారు ఇంట్లో ఉండకూడదు అనుకున్నారు. ఆ తర్వాత వచ్చేసరికి భార్యాభర్త కూడా ఒక ఇంట్లో ఉండకూడదు అనుకున్నారు. కాబట్టి ఏమైంది అంటే వరుసగా ఒక్కొక్కళ్ళతోనూ మనం విడిపోయి ఎలా బతుకుతున్నాం, ఒంటరిగా బతుకుతున్నాం. ఆ ఒంటరిగా బతకడం వల్ల మనకి ఏమొస్తుంది, ఆనందం ఉందా? కాబట్టి ఆ మోహాన్ని వదిలేసి మనం నిజమైన ప్రేమమూర్తులుగా మారాలి అంటే ఒకే ఒక్కటి మనకి ఉపయోగపడుతుంది. దాని పేరేంటి అంటే సాధన అని పిలుస్తారు. అంతేకాని ఎన్ని కబుర్లు చెప్పినా ఏమవదు. మనం ఏం చేయాలి, రోజు సాధన చేయాలి. మనం ఎంత సాధన చేస్తామో అంత బాగా. ఏ సాధన అంటే అర్థం శోధించు అని. శోధించడం అంటే ఏంటి, మన్ని మనం చూసుకోవడం. ఎప్పుడైతే మన్ని మనం చూసుకోవడం మొదలు పెట్టామో, రోజు మనలో ఉన్న అద్భుతాలన్నీ మనకి తెలియడం మొదలు పెట్టాయో, అప్పుడు ప్రకృతి ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. ఆ గొప్పతనాన్ని మనం తెలుసుకుని ఈ ప్రకృతిని నేను అన్న ఆత్మని ఎప్పుడైతే కలపడం మొదలు పెట్టామో, మనం గొప్పగా అవడమే కాకుండా మన ప్రపంచాన్ని గొప్పగా మారుస్తాం. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అవ్వాల్సింది ఒకటే, ఈ భూమి మారాలంటే మనందరం అవ్వాల్సిన పని ఏమిటి అంటే ఆధ్యాత్మిక యోధుల కింద మారాలి. అంటే ఆధ్యాత్మిక సైనికుల కింద మారితే మాత్రమే ఈ ప్రపంచం అన్నది మారుతుంది. ప్రపంచం ఎంత బాగా మారిందో మనందరం అంత బాగా ఏముంటాం, కలిసి ఉంటాం. కాబట్టి వసుదైక కుటుంబంలా అందరూ కలిసి ఉండాలి. ఏ విద్య అయినా అన్ని విద్యలు ఒకటే. అన్ని విద్యలు మన ఏం చేస్తూ ఉంటాయి, ప్రకృతితో కలుపుతూ ఉంటాయి. కాబట్టి నిజమైన జ్ఞానం రావాలి అంటే నిజంగా సాధన చేయాలి. సాధన చేశాను అని అనుకోవద్దు, ఖచ్చితంగా సాధన చెయ్యండి. చేశాను అనుకోవడం వేరు, చేయడం వేరు. రోజు కూర్చుని కమిట్మెంట్, ఒక శ్రద్ధ, భక్తి, నమ్మకం, ఈ మూడింటితో కనుక మీరు చేస్తే తప్పకుండా ఆ దేవత ఏదైతే ఆ ప్రతి పదార్థం ఆ పరమాత్మ స్వరూపం ఉందో ఆ పరమాత్మతో మీరు కలుస్తారు. అది ఎంత బాగా కలుస్తారో మీ ఆత్మశక్తి అన్నది అంత బాగా పెరుగుతుంది. ఎంత బాగా పెరిగిందో మీ సొంతంగా మీకు వచ్చిన అనుభవం ఏం చేస్తుంది అంటే మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఆ జీవితాన్ని ఎప్పుడైతే మార్చేస్తుందో మీరు గొప్ప గొప్ప వాళ్ళ కింద అవడమే కాకుండా మీ చుట్టూ ఉన్న వాళ్ళని గొప్ప వాళ్ళ కింద మారుస్తారు. ఎందుకంటే నేను ఒక్కడిని మారడం, నేను తినేయడం, లేకపోతే నేను పడుకోవడం, లేదా నేను సంపాదించుకోవడం, ఇవన్నీ ఎందుకు ఉపయోగపడుతున్నాయి అంటే నా మటుకు ఉపయోగపడుతున్నాయా పూర్తిగా అని ఒక్కసారి ఆలోచించుకున్నాం అనుకోండి. ఒక ఊరిలో ఒక పెద్ద ధనవంతుడు ఉండేవాట. ధనవంతుడు ఉంటే
ఆ ధనవంతుడిని ఇంటికి ఎవరు వెళ్ళినా సరే వాడికి అస్సలు నచ్చేది కాదుట. ఏం నచ్చేది కాదు అంటే వాడి ఇంటికి ఎవరైనా వస్తే వాడికి ఈవెన్ మంచినీళ్ళు ఇవ్వడం కూడా ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు అంటే వీళ్ళు వచ్చింది ఎందుకు అంటే నా ధనాన్ని చూసి వాళ్ళు స్వార్థపరులు, నేనేమి ఇవ్వను, ఇదంతా నేనే సంపాదించాను అని ఒక ఏదో బాధతో ఎవరికి ఏమి ఇచ్చేవాడు కాట. ఏమి ఇవ్వకపోతే ఏమైంది అంటే అదే ఊళ్ళో అసలు లేనివాడు ఒక ఆయన ఉండేవాడట. ఎవరు వచ్చినా సరే ఇంత అన్నం పెట్టి వాళ్ళని పంపిస్తూ ఉండేవాడు. ఈ విధంగా ఉండగా మామూలుగా ఋషులు, మునులు, సాధువులు ఎవరైతే ఉన్నారో సన్యాసులు, వాళ్ళు ఏం చేస్తారు అంటే అలా నడుచుకుంటూ వెళ్తారు. నడుచుకుంటూ వెళ్ళినప్పుడు భోజనం టైం అయ్యేసరికి ఎక్కడికి వస్తే అక్కడ ఆగి అక్కడ పెడితే తింటారు, లేకపోతే దాని మీద పెద్ద వ్యామోహం ఉండదన్నమాట. ఈ విధంగా ఉన్నప్పుడు ఒక మునిగారు ఏం చేశారట అంటే ఆ తోవలో వెళుతూ ఉంటే కరెక్ట్గా ఈ ధనవంతుడి ఇంటికి వెళ్ళేసరికి ఏమైందిట అంటే ఆయన ఆగేట. ఈ ధనవంతుడి ఇంటికి వెళ్ళేసరికి ఆగితే మరి భోజనానికి వాళ్ళ ఇంట్లోకి వెళదామని లోపలికి ప్రవేశించడానికి వెళుతూ ఉంటే ఇలా కరెక్ట్గా వెళుతూ ఉంటే పో ఎందుకు వచ్చావు, ఇక్కడ ఏమీ లేదు, నీకు ఇవ్వడానికి, నువ్వు నా దగ్గర నుంచి ఏం తీసుకోకు అని చెప్పి చాలా 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 చిరాగ్గా మొహం పెట్టి ఆయన బయటకు పొమ్మని చెప్పాట. మామూలుగా ఏంటి అంటే మామూలు మనుషులు అనుకోండి అలా పొమ్మనగానే అది అవమానం కింద ఫీల్ అయ్యి వెళ్ళిపోతారట. కానీ అంటే మనని మార్చడానికి వచ్చిన గురువులు మాత్రం అలా వెళ్ళరట. ఏం చేస్తారు అంటే మనలో ఉన్న లోపం తీయడానికే వచ్చారు కాబట్టి ఆయన ఏం చేశాట, ఒరే బాబు నేను నీ దగ్గర నుంచి ఏమీ తీసుకోవడానికి రాలేదురా, నీకు కొంచెం ఇవ్వడానికి వచ్చాను అన్నట్ట. ఒకటి ఇచ్చి వెళ్ళిపోదామని వచ్చానన్నట్ట. వీడికి ఏంటంటే ఇప్పటి వరకు నేను ధనవంతుడిని కాబట్టి అందరూ నా దగ్గర నుంచి తీసుకోవడానికే వస్తారు అనుకున్నవాడు కాస్త ఎప్పుడైతే నాకొకడు ఇస్తాడు అని అనిపించిందో ఏమిస్తావో ఫస్ట్ ఇచ్చే, ఏమిస్తావో ఫస్ట్ ఇచ్చే అన్నట్ట. అంటే ఒకసారి లోపలికి తీసుకెళ్ళి కూర్చోబెట్టరా ఇస్తాను అన్నట్ట. కూర్చోబెట్టగానే ఆయన ఏమంటున్నట్ట, ఇవ్వి ఎందుకంటే వీడికి తొందర ఏమిటి, ఆయన ఏమిస్తాడో అది తీసుకోవాలని అనేసరికి ఈయన బ్యాగ్ తీసేట ఒక్కొక్కటి విప్పుతూ బోళ్ళన్ని మూటలు విప్పి అన్ని మూటలు అయిపోయిన తర్వాత ఒక చిన్న సూది తీసి వాడికి ఇచ్చాట. చిన్న సూది తీసి వాడికి ఇస్తే ఏమైంది అని అంటే ఇదేంటి ఈ సూది ఎందుకు నాకు ఇచ్చి నన్ను దాచమంటున్నావు అంటే పైగా అన్నట్ట, నువ్వు దాచడం ఒక్కటే కాదురా, నేను కొన్ని రోజుల తర్వాత వచ్చి తీసుకుంటాను అన్నట్ట. ఇది తీసుకుంటాను అంటే ఈ సూది ఎందుకు ఇప్పుడు దాచడం, నువ్వే పట్టుకెళ్ళు, నువ్వు మళ్ళీ వచ్చి తీసుకోవడం ఎందుకు అని అడిగట. తీసుకోవడం ఎందుకు అని అడిగితే అప్పుడు వాడు ఏం చెప్పాట అనంటే ఇది మామూలు సూది కాదు, ఏదో దారం ఎక్కించుకుని కుట్టుకునే సూది మాత్రం కాదు, ఇదేంటి అంటే మా గురువు గారు తపస్సు చేస్తే ఆ తపస్సుకి మెచ్చి శివుడు ఈ సూదిని ఆయనకి ప్రసాదించాడు, ఆ పరంపరలో నా దగ్గరికి వచ్చింది సూది, నేను పలానా ఒక చోటకు వెళుతున్నాను, నేను ఎక్కడైనా పాడేసుకుంటానేమో అని నీ దగ్గర దాచి వెళ్దామని వచ్చాను అన్నట్ట. పోన్లే నువ్వు మళ్ళీ ఎప్పుడు వచ్చి తీసుకుంటావో చెప్పు కరెక్ట్గా ఒక టైం అన్నట్ట. నేను వచ్చినప్పుడు వచ్చి తీసుకెళ్తానులే అన్నట్ట. అలా కుదరదు, నువ్వు పలానా డేటు టైము చెప్పాలి, ఎప్పుడు వస్తావో అన్నట్ట. అంటే ఈ జన్మలో వచ్చి నేను తీసుకోనరా, నెక్స్ట్ జన్మలో వచ్చి నిన్ను అడుగుతాను ఈ సూది కోసం అని అడిగట. అడిగితే అది ఎలా కుదురుతుంది, నెక్స్ట్ జన్మలో అడిగితే సూది నేను ఎలా ఇస్తాను అని అన్నట్ట. ఎందుకు ఇవ్వవు అని అడిగట. ఎందుకు ఇవ్వవు అని అడిగితే నెక్స్ట్ జన్మకి నా బట్టలే నేను పట్టుకెళ్ళలేను, నా శరీరాన్నే నేను పట్టుకెళ్ళలేను, అలాంటప్పుడు ఈ సూదిని నేను ఎలా పట్టుకెళ్తాను అని అడిగట. అడిగితే మరి నెక్స్ట్ జన్మకి చిన్న సూదిని నువ్వు పట్టుకెళ్ళలేనని నీకు తెలుసున్నప్పుడు ఇంత ఆస్తి మీద వ్యామోహం పెట్టుకుని వచ్చిన వాడికి మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా ఏం పట్టుకెళ్దాం అనుకుంటున్నావురా, ఎందుకంటే పట్టుకెళ్ళగలిగినవి రెండే రెండు కదా, అదేమిటంటే నువ్వు చేసిన పాపం, నువ్వు చేసిన పుణ్యమును. పాపం పుణ్యం అయినప్పుడు మరి ఈ సూదిని పట్టుకుని నువ్వెక్కడికి వెళ్తావు అని అడిగట. అడిగితే అప్పుడు వాడికి అర్థమై ఆ తర్వాత ఏమైందంటే గురువులు ఎంత గొప్పవాళ్ళు అని చెప్పడానికి ఇంతకంటే ఏం లేదు. ఎందుకంటే నార్మల్గా ఎవరైనా వచ్చిన వెంటనే పో అన్నారనుకోండి, వెంటనే ఏం చేస్తాం, అవమానం కింద భావించి మన ఇంటికి మనం వెళ్ళిపోతాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి గురువు కాబట్టి వాళ్ళలో లోపం తొలగించాలి కాబట్టే వాడు ఏం చేశాడు, నువ్వు సూదినే పట్టుకెళ్ళలేని వాడు ఏమీ పట్టుకెళ్ళలేవని వాడికి తెలియకుండానే తెలియచెప్పి వాడిని ఏం చేశాడు అంటే ధర్మాత్ముడిని చేశాట. అంటే ఎంతోసేపు పట్టలేదు, మనం ఎంతసేపు మాట్లాడుకున్నాం, ఒక 5 నిమిషాలు మాట్లాడుకున్నాం ఈ టాపిక్ గురించి. అంటే 5 నిమిషాల కాలంలో మనలో అంత చేంజ్ని తీసుకురాగలిగింది ఎవరు అంటే ఒక్క గురువు మాత్రమే. కాబట్టి అలాంటి గురువులకి ఏం చేసినా తక్కువే.
కాబట్టి మీ అందరూ ఇంత మంచిగా సినిమా తీశారు కాబట్టి దానికి నేను ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. అంతేకాకుండా అందరూ చాలా బాగుండాలని, ఇక్కడ ఏంటంటే వశిష్ఠ పిరమిడ్ అని చెప్పినప్పుడల్లా చాలా బాగా అనిపిస్తుంది. ఎందువల్ల అంటే వశిష్ఠ గౌతమి రెండు అంటే ఎడా పింగళా నాడులు. ఇక్కడ ధ్యానం చేస్తే మీరు ఏమనుకోకుండానే సుషుమ్న క్రియ అన్నది జరిగిపోతుంది. కాబట్టి ప్రశాంతంగా కూర్చుని అందరూ వచ్చిన పని మాత్రం చేసుకోండి, అంటే ధ్యానం మాత్రమే చెయ్యండి. అటు ఇటు తిరగడం, లేకపోతే ఇక్కడికి పిలిచిన ఎవరైనా సరే ఎందుకు వచ్చారు అని అంటే మీకేదో ఒక సందేశాన్ని, మీకు తెలియందని కాదు, మనకి ఎందులోంచి ఏదొస్తుందో తెలియదు. ఒక్క క్షణం ఒక్క మాటే మనని మారుస్తుంది. కాబట్టి ఆ మాట ఏదైనా కావచ్చు. కాబట్టి అది ఏ మాట అని వినడానికి ఇక్కడ కూర్చోవాలి తప్ప మనం అటు ఇటు వెళ్ళిపోయి ఆ డీవియేషన్స్ మాత్రం వద్దు. చక్కగా ఇక్కడ ఎంత బాగా సాధన చేస్తారో అంత సుషుమ్నా నాడి గుండా ఆ కుండలిని శక్తి ప్రసరించి చక్కగా మీ గురువు గారు అనుకున్న దాన్ని మీరు సాధించగలుగుతారు. అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. అమ్మగారికి గట్టిగా కరతాళ ధ్వనులు, ఇంకా గట్టిగా. మరి ఎంతో అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు మనకి. నిజమైన గురువు ఎవరు అంటే మన నిజ స్వరూపాన్ని తెలియచేసేవారే. స్వస్వరూపానుసంధానం ఎవరైతే తెలియచేస్తారో నీ స్వరూపమే నువ్వు, నీ స్వరూపం ఎవరు అంటే ఆత్మ అని తెలియచేసే గురువే అసలైన గురువు అని తెలియచేశారు. అలాగే తల్లి కడుపులో ఎలాంటి పరిస్థితులున్నా ఇష్టపడతాడు బిడ్డ. బయటికి వచ్చిన తర్వాత తనకి అంత ఇష్టమైన పరిస్థితులున్నా ఏడుస్తాడు రాగానే. ఎందుకు అంటే ఆ తల్లి ఆ నిజమైన ప్రేమకు దూరమైపోయాడు అక్కడ. అంటే నిజానికి దూరమైనప్పుడు ఎప్పుడూ దుఃఖమే మిగులుతుంది అనేది ఎంతో అద్భుతంగా మనకు అందించారు. మరి అలాగే సాధన చేయడానికి, సాధన చేసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఆ యోగత్వంతో ఆలోచన ఉంటుంది. అవగాహన లేని వాళ్ళు ఎలా ఉంటారు అనేది కూడా ఎంతో అద్భుతమైన ఉదాహరణ ఇచ్చారు. ప్రేమకు చిహ్నం తాజ్మహల్ అంటారు, నిజమే కదా. కానీ అలా అది సరైంది కాదు. ఎందుకు అంటే సాధన చేసే వాళ్ళకే అర్థమవుతుంది అది. మరి ఒక శ్రీరామచంద్రుల వారు సీతామాత కోసం ఎంత కష్టపడి అలలతో నిండిన సముద్రంలో చంచలమైన కోతులతో ఆ సేతు నిర్మాణం చేశారు అంటే అది ఎంత గొప్ప విషయం. మరి అది ఎంతో మనకి తెలుసుకోవడం అద్భుతం ఫ్రెండ్స్, ఇది కూడా మేడం ద్వారా. అలాగే మరి ఎంత మూలాధార చక్రస్థితిలో ఉన్న వాళ్ళు యాక్టివేట్ కాకపోతే, మూలాధార చక్రస్థితిలోనే ఉండిపోతే వాళ్ళ అవగాహన ఇలాగే ఉంటుంది అని ఎంతో అద్భుతంగా తెలియచేశారు. అలాగే గురువులు మార్జాల కిషోర న్యాయము, మర్కట కిషోర న్యాయము, మరి మీన న్యాయము గురించి కూడా ఎంతో అద్భుతంగా తెలియచేశారు. మరి యద్భావం తద్భవతి, పరాభవ నామ సంవత్సరం గురించి కూడా మనకి ఎవరికి కూడా ఎలాంటి సందేహం లేకుండా పర అంటే శక్తి, భవము అంటే శివుడు, ఆ శివశక్తి మన దగ్గరే ఉంది. ఈ సంవత్సరం అంతా మనం ఆ శివశక్తితో కూడి ఉంటాము అని ఎంతో చక్కగా తెలియచేశారు. మరి కోరికలతో అహంకారం వస్తుంది, అందుకని ఆ అహంకారాన్ని తొలగించుకోవాలి, కోరికలను తొలగించుకోవాలి అంటే సాధన ఒకటే సరియైన మార్గము అని తెలియచేశారు. అలాగే శరీరాన్ని వదిలేశాక సూదిని కూడా పట్టుకెళ్ళ వెళ్ళేమో ఎవరము అనేది ఎంతో చక్కగా వివరించి చెప్పారు మేడం గారు.